ఇక మరోవైపు భారత్లో ఉగ్ర కుట్రలను చేసేందుకు ఇక్కడి నుంచే కొంతమంది ఉగ్రవాదులకు సహకరిస్తున్నటువంటి ఆరోపణలు కాదు, కొంతమందిని పట్టుకున్నారు, అనుమానితులని పట్టుకొని 12 మందిని పట్టుకొని ఈ లంగనా కొడుకులు ఏం చేస్తున్నారంటే అసలు యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కీలకమైనటువంటి స్థావరాలు ఉంటాయో, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డిఆర్డిఓ కానీ లేకపోతే ఇక్కడ ఎన్ఎఫ్సి కానీ ఇలాంటి కీలకమైనటువంటి ఏవైతే స్థలాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అక్కడ పాకిస్తాన్కి చేరవేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ జ్యోతి మల్హోత్రా అని చెప్పేసి ఓ యూట్యూబర్, ఆ యూట్యూబర్ ఏమైంది, జ్యోతి మల్హోత్రా ఎందుకు ఇట్లా చర్చనీయాంశంగా మారింది, తర్వాత ఎందుకు అట్లా అయిందంటే ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి విదేశాంగ శాఖ కార్యదర్శులు ఎవరైతే ఉంటారో భారత్లో ఆ ఎంబసీలో ఉంటారో ఆ రోజు కేక్ తీసుకొచ్చిండు కదా, ఏది పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత తెల్లారి కేక్ తీసుకొచ్చేసి నడుచుకుంటూ పోయినాడు ఎవడైతే ఉండో వానితోటి బాగా క్లోజ్గా ఉండదంటే ఈమె. క్లోజ్గా ఉండడంతో పాటు పాకిస్తాన్ కూడా పోయి ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలా ప్లేస్లు ఇగో నేను పాకిస్తాన్కి వచ్చేసిన, ఇగో పాకిస్తాన్లో ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని చెప్పింది. కానీ ఇక్కడ భారత్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థలాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తుందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, ఆమె కూడా ఒప్పుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ సికింద్రాబాద్లో ఏది అక్కడ రైల్వే స్టేషన్ మెట్రో ఓపెనింగ్కి సంబంధించి వచ్చినప్పుడు, అంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు అక్కడికి కూడా వచ్చిందట ఈ వెస్ట్ ఫెలో వచ్చేసి ఇక్కడ సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తుందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆమెతో పాటు ఇంకో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఇంకొక 6గురు. ఇదంతా కూడా లంగనా కొడుకులు ఏంటంటే అసలు యాక్చువల్గా దేశానికి సంబంధించినటువంటి అంతర్గత విషయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటువంటి వాడు ఎవడున్నా కానీ వాళ్ళు పట్టియడం కాదు, మొత్తం వాడిని ఏం చేసినా కానీ పాపం లేదు. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించి కొన్ని లక్షలాది మంది సైనికులు అక్కడ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ తర్వాత నేవీ కానీ అందులో ఉన్నటువంటి త్రివిధ దళాలు రాత్రింబవళ్ళు కష్టపడి దేశాన్ని కాపలా కాస్తూ ఉంటే ఇటువంటి లంగా కొడుకుల వల్ల మొత్తం కూడా ఇక్కడ సమాచారం వెళ్తుందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో దాన్ని ఉగ్ర కుట్రలన్నింటినీ కూడా భగ్నం చేస్తూ ఉన్నారు మన భద్రతా బలగాలు. ఇక మరోవైపు ఇక్కడ హైదరాబాద్తో పాటు అక్కడ రంపచోడవరం, అంటే ఏపీలోని రంపచోడవరం మరికొన్ని చోట్ల బాంబు పేలుళ్లకు, టిఫిన్ బాక్స్ బాంబు పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట. ఆ ప్లాన్ చేసినటువంటి ఆ ప్లాన్లని భగ్నం చేసినాయి మన భద్రతా బలగాలు. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.